హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ మదర్స్ అందరికీ కనెక్ట్ అయ్యేది. తమ్నైల్ చూశారు కదా. డైలీ ఈవినింగ్ రొటీన్లో హెల్త్ స్నాక్స్ ఇవ్వడం అనేది నాకు ఒక పెద్ద ఛాలెంజే. ఫస్ట్ వద్దంటారు, బట్ చివరికి ప్లేట్ క్లీన్ అవ్వాల్సిందే. యాజ్ ఎ వర్కింగ్ మామ్, ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవడం, ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ కాదు. బట్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వాళ్ళకి స్నాక్ టైం మాత్రం మిస్ అవ్వను. ఏదో డిఫరెంట్గా చేసి పెట్టేంత టైం ఉండకపోవచ్చు మోస్ట్లీ. సో అందుకే మ్యాక్సిమం మనకున్న దాంట్లోనే హెల్తీగా న్యూట్రిష్గా ట్రై చేస్తాను. క్వాంటిటీ చిన్నదైనా న్యూట్రిషన్స్ ఎక్కువ ఉండేటట్టు చూస్తాను. లైక్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, క్యారెట్, డేట్స్, మక్కానా, ఇంట్లో చేసిన ఏమన్నా పల్లి పట్టి లాంటివి, జీడిపప్పులు, ఇంకా సీజనల్ ఫ్రూట్స్ ఏముంటే అవి ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. స్నాక్స్ పెట్టే టైంలో మాత్రం ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి పెడతాను. ఇలా హెల్దీ ఫుడ్ తినడం మాత్రమే కాదు, కలిసి కూర్చొని తింటారు. తినడం వల్ల దేర్ బాండింగ్, దేర్ వే ఆఫ్ షేరింగ్, దేర్ చిట్ చాటింగ్ అన్నీ కనిపిస్తాయి. నువ్వు తినంటే నువ్వు అక్క నీకు తినిపిస్తా అని వాళ్ళ క్యూట్ మూమెంట్స్, క్యూట్ బౌండరీస్, అన్ని మూమెంట్స్, దేర్ యాక్ట్స్ ఆఫ్ లవ్, ఒకరికొకరు తినిపించుకోవడం, ఇంత క్యూట్గా అన్నీ కనిపిస్తుంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టిప్ ఐ ఫాలో. ఇద్దరు హ్యాపీగా హెల్తీగా తినాలంటే ఇంకో టిప్ ఐ ఫాలో ఈస్ లైక్ ఇద్దరికి ఒకే ప్లేట్ డిజైన్ చేస్తా. ఒకే ప్లేట్ ఇవ్వాలి డిజైన్, లైక్ సేమ్ క్వాంటిటీ, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకుండా. కాంపిటీషన్ మాత్రం ఫుల్గా ఉంటుంది. నేనే ముందు తింటా అని ఫుల్గా హ్యాపీగా తింటారు. దిస్ ఇస్ ద టిప్ ఐ ఫాలో. వర్కింగ్ మామ్గా నేను ఏం పర్ఫెక్ట్ కాదు, కానీ ప్రతిరోజు నా ఈ చిన్న ఎఫర్ట్స్తో నా పిల్లలకి హెల్దీ హ్యాబిట్స్ నేర్పించాలని నా ఈ చిన్ని ప్రయత్నం. బికాస్ దీస్ ఆర్ నాట్ జస్ట్ స్నాక్స్, దీస్ ఆర్ మెమరీస్, బాండింగ్ మూమెంట్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ లవ్. మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా ఏమి ఇస్తారు కమెంట్స్లో షేర్ చేయండి. మరిన్ని వర్కింగ్ మామ్ రొటీన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.